రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. వెంకట్రామరెడ్డిపై వేటు పడింది, మంచిదే. కానీ కథ ఇక్కడితో ఆగిపోలేదు. నిజానికి ఇప్పుడే మొదలైంది. ఆయన ఒక్కడే కాదు, ఉద్యోగ సంఘం అనే ముసుగులో వేసుకొని ప్రభుత్వ కార్యాలయాల్లో పెత్తనం చెలాయిస్తున్న నాయకులు ఇంకా ఎందరో ఉన్నారన్నది బహిరంగ రహస్యం. డ్యూటీ చేయకుండా జీతాలు తీసుకుంటూ నిజాయితీ పరులైన అధికారులను బెదిరిస్తూ పెత్తనం చేస్తున్న ఆ మిగతా వారి సంగతి ఏంటి? వారి ఫైళ్లు ఎప్పుడు బయటకు వస్తాయి? ఒకరిపై చర్యతో సరిపెడితే మిగతా తిమింగలాలు తప్పించుకుంటాయి. ప్రభుత్వం నిజంగా ప్రక్షాళన చేయాలనుకుంటే చిత్తశుద్ధితో వ్యవహరించి ఇలాంటి వారందరినీ లెక్క తేల్చాలని, వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, నిజమైన ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే మాత్రం వెంకట్రామరెడ్డిపై అయితే మాత్రం వేటుపడింది. ఓ పక్క రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తూ ఉద్యోగ సంఘాల ముసుగులో ఈ వ్యవహారానికి పాల్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే మాత్రం వెంకట్రామరెడ్డిపై అయితే మాత్రం వేటు వేయడం జరిగింది. మరింత అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ రవి, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి పైన అయితే నిన్న ఏదైతే అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి, అయితే దీంట్లో ప్రధానంగా వెంకట్రామరెడ్డిపై వేటు వేయడానికి గల కారణాలు గత ప్రభుత్వం హయాంలో ఏదైతే అంటే గత ప్రభుత్వం అండదండలు చూసుకొని ఆయన ఒక పార్టీకి కొమ్ము కాశారు. అదేవిధంగా పార్టీ తరపున అంటే ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి కూడా పార్టీ తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బహిరంగంగానే అవన్నీ కూడా ఆడియోలు, వీడియోలు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆధారాలతో అధికారులు ఆయన పైన అప్పటి ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించడం, విచారణ అనంతరం ఏదైతే ఉన్నాయో ఆధారాలన్నింటినీ కూడా ప్రూవ్ అవటం ఏదైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా అధికారికంగా నిన్న అయితే రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. ఆయన్ని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు అయితే వెలువడింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన గతంలో ఏదైతే ఉద్యోగ సంఘాల అధ్యక్షుడిగా ఉన్న క్రమంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు ఎవరైతే సీనియర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బెదిరిస్తూ వారందరితో కూడా కొన్ని ఏవైతే ఉన్నాయో అనధికారిక కార్యక్రమాలకు వాటన్నిటికీ పాల్పడుతున్నాడని చెప్పని ఆరోపణలు పెద్ద ఎత్తున వెలువడయ్యాయి. దీంతో పాటు ఆయనతో పాటు మరికొందరు కూడా ఈ పార్టీ కార్యక్రమాలకు అంటగాగారని చెప్పని కూడా వినిపిస్తున్న తరుణంలో వారందరిపైన కూడా తగిన చర్యలు తీసుకుంటారా లేదా, అసలు వారందరూ ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన పూర్తి స్థాయి దర్యాప్తు అయితే జరుగుతుంది. వారిని కూడా త్వరలో బయటికి వెలుగు తీస్తామని చెప్పని ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ వెంకట్రామరెడ్డి చేసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్ధారణ అవ్వటం, వాటన్నిటిపైన తగిన చర్యలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అయితే ఆయనకు 14 సంవత్సరాల కాల పరిమితి ఇంకా విధులు నిర్వహించాల్సిన టైం ఉన్నా కూడా ఆయన్ని బర్తరఫ్ చేస్తూ ఏదైతే అంటే సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఉత్తర్వుల మేరకు ఆయన కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ అంటే రిటైర్డ్ అయిన తర్వాత రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా డిస్మిస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ప్రధానంగా తర్వాత ఏదైతే ఆయన ఉద్యోగ విరమణ అనంతరం వచ్చే బెనిఫిట్స్ అన్నిటినీ కూడా క్యాన్సిల్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఓవరాల్గా దీని వెనక ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే ఉన్నారో పార్టీలకు అంటగాగుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం దగ్గర నుంచి జీతాలు తీసుకుంటూ ఏదైతే రాజకీయ పార్టీలకు కొమ్ము గాయటం, అదేవిధంగా రాజకీయ పార్టీల తరపున ప్రచారాలు చేయటం, ఏదైతే రాజకీయ నాయకులకు అనుకూలంగా వత్తాసు చేయడం, వాళ్ళందరికీ పనులన్నీ చేసి పెట్టడం, ఇట్లాంటివి చేస్తున్న అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా వేటు వేస్తామని చెప్పని అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.